శ్రీమాత్రే నమః. తిరుప్పావై దివ్య ప్రబంధము నుండి ఈరోజు మనం 25వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై నమః. భక్తులకు నమస్సుమములు. మార్గశిర మాసపు పవిత్ర వేళ ఆండాళ్దేవి అనుగ్రహంతో ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై 25వ పాసురం, ఒరుత్తి మగనాయ్ అనే పాసురం. ఈ పాసురంలో శ్రీకృష్ణుని అవతార రహస్యం, యశోదామాత మాధుర్యం, దైవలీలల తత్వం అత్యంత హృదయంగా మనకు వివరిస్తున్నారు ఆండాళ్ తల్లి. 24వ పాసురంలో గోపికలంతా కూడి స్వామివారి అవతారాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మంగళాశాసనాలతో కీర్తించారు కదా. ఇక ఈ పాసురంలో స్వామి యొక్క అవతార రహస్యాన్ని వివరిస్తున్నారు ఆండాళ్ తల్లి. వారి మాటలకు ప్రేమకి ఎంతో సంతోషపడినటువంటి శ్రీకృష్ణుడు ఈ గోపికలందరినీ కూడా అడుగుతున్నాడు. ఏమని? మీరు ఇంత రాత్రి వేళలో చలి, మంచు, చిమ్మ చీకటి దేన్ని లెక్క చేయకుండా నా కోసం ఇంత దూరం వచ్చారు ఎందుకు? చెప్పండి. నిన్ను స్తుతించడానికే వచ్చాము అంటున్నారు గోపికలు. నీకు మంగళాశాసనం పాడడానికే వచ్చామంటున్నారు. అలా కాదు, మీకేం కావాలో చెప్పండి, నేను తప్పకుండా నెరవేరుస్తాను కదా అంటున్నారు స్వామి. అయితే ఆయన సౌందర్యాన్ని చూసి ఆనందంతో ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి అని బాధతో ఉన్నటువంటి వారు, లేదు స్వామి, మాకేం అక్కర్లేదు, మేము కేవలం నిన్ను కీర్తించడానికి స్తుతించడానికే వచ్చాము. ఒకవేళ నీవు ఇవ్వాలనుకుంటే కనుక ఆ పరా అనే వాయిద్యాన్ని మాకు ప్రసాదించు. నిన్ను కీర్తించడమే మాకు ముఖ్యమైనటువంటి ధ్యేయం. జన్మ వృత్తాంతం కూడా మాకు తెలుసు అంటూ ఈ పాసురంలో శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతము, ఆ కంసుని యొక్క వధ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఆండాళ్ తల్లి. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి, గోష్ఠి అందరూ కూడా కృష్ణుని గుణగణాలను పైపైనే చెప్పేస్తున్నాము, రహస్యంగా ఉంచకుండా ఎటు నుండి రాక్షసులు వస్తారో, ఏమి అపకారం తలపెడతారో, ఏం మాయ చేయనున్నారో రహస్యం ఇప్పటి నుంచైనా పాటిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. పాసుర పఠనం. ఒరుత్తి మకనాయ్ పిరందు ఓరిరవిల్, ఒరుత్తి మకనాయ్ ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தேர்கு நினைந்த கருத்தை பிடப்பிட்டு கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே யுன்னை அருத்தித்து வந்தோம் பறை வருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் திருந்து మరిగడందు ఏలో రెంబావాయ్. పదార్థ అర్థం. ఒరుత్తి ఒక ఆమెకు, ఆమె ఎవరు? దేవకీదేవి. మకనాయ్ బిడ్డగా, పిరందు జన్మించి, ఓరి రవిల్ ఒకే రాత్రిలో, ఒరుత్తి వేరొక ఆమెకు, ఆమె ఎవరు? యశోదాదేవి. మగనాయ్ బిడ్డనై, యొకిత్తు దాగి, వళరా పెరుగుచూ ఉండగా, తరక్కిలానాగి సహింపలేనటువంటి వాడై, తాను తీంగి కీడు నినైంద తలంచిన, కరుత్తై అభిప్రాయాన్ని, పెళ్ళై పిత్తు తల్లక్రిందులుగా చేసి, కంగన్ కంసుని యొక్క, వైత్తిల్ ఆ కంసుని యొక్క గర్భంలో, పిన్న నిప్పులాగా, నెన్రా ఉన్నటువంటి, నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, యున్నై నిన్ను అరుత్తిత్తు అర్థించి, వందోం వచ్చి ఉన్నాము, పరై వరుదియాగిల్ పరా అనే వాయిద్యాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వు. తిరుత్తక్క లక్ష్మీదేవికి మాత్రమే తగినటువంటి సెల్వము, ఐశ్వర్యాన్ని,
సేవగముం నీ వీర చరిత్రను ఎప్పాడి మేము గానం చేసి వరుత్తమం శ్రమను తీరుందు తీరి యుగందు ఆనందించుచూ ఉన్నాము. పాసుర భావం. ఒక తల్లి గర్భంలో జన్మించి మరి ఒక తల్లి ఒడిలో పెరిగి సర్వలోకాధిపతిగా నిలిచినటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ పుట్టుకే లేనటువంటి ఈ పరమాత్మ ఈ చరాచర సృష్టిని సృజించి ఆ పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడట, మరి ఒక ఆమె దగ్గర దాగి దాగి పెరిగాడట. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి, పేర్లు చెప్పకుండా. ఇక్కడ పుట్టుకేమో దేవకీదేవి దగ్గర శంకుచక్ర గదాధరుడు సాక్షాత్తు ఆ భగవానుడే తనకు బిడ్డగా పుట్టాలని దేవకీదేవి కోరుకుందట. ఈ పాసురంలో మనకి చాలా ముఖ్యమైన విషయం ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ మనం దేవకీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మను బిడ్డగా కావాలని కోరుకుంది. కానీ ఆవిడికి తెలియదు కదా, బిడ్డగా జన్మిస్తే ఆమెతోనే ఉంటాడనుకున్నది కాబోలు. కానీ ఆ పరమాత్మ 9 నెలల పాటు గర్భంలో ఉండి కొడుకుగా జన్మించాడు. కానీ అదృష్టం ఎవరికి దక్కింది? ఆ యశోదకు దక్కింది. ఆ దేవకీదేవి కడుపున జన్మించాడే కానీ ఆయన లీలలన్నీ 16 సంవత్సరాల పాటు బాలలీలలన్నింటినీ అనుభవించి ఆస్వాదించి ఆనందాన్ని పొందింది. ఆయన్ని కొట్టింది, కట్టింది, వశం చేసుకుంది. ఇక ఆవిడ పొందిన అద్భుతమైనటువంటి అదృష్టం, ఆనందం మాటల్లో చెప్పలేనటువంటిది. ఇక్కడ మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, ఎప్పుడు కూడా భగవంతుడిని మనకి ఇది కావాలి అది కావాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే మనకేది మంచిదో తెలియదు. మనం కోరుకున్న దాని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, అవి వేటికి దారితీస్తాయో అంచనా వేయలేం కదా. అది మన చేతిలో ఉండదు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు ఏమి కోరుకున్నా, స్వామి నాకు ఏది మంచిదనుకుంటున్నావో నాకు అదే చెయ్యి, నాకు నీవు ఏది ఇస్తే ఆనందంగా ఉంటానని అనుకుంటున్నావో అదే ఇవ్వు, అసలు నీవు నాతో ఉంటే చాలు, నీకే తెలుసు నాకేమివ్వాలో అని అని ఆ భగవంతుడిని కోరుకోవాలట. భగవద్గీతలో కూడా ఈ విధంగా చెప్పారు. అర్జునుని అలాగే దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని యొక్క సైన్యాన్ని మొత్తాన్ని అడుగుతాడు, కానీ అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుని మాత్రమే కోరుకుంటాడు. ఎందుకంటే ఆ పరమాత్మే తోడుంటే సాధించలేనిది దొరకనిది అంటూ ఏది ఉండదు. ఇక్కడ దేవకీదేవి అడిగిన వరాన్ని ఇచ్చాడు, చక్కగా పూర్తి చేసుకున్నాడు. ఆ స్వామిని మనం అందరం కూడా మనకేది మంచిదో అదే చెయ్యమని మనం ఎప్పుడూ కోరుకోవాలి. కాబట్టే ఈ విధంగా దేవకీదేవికి పుట్టి యశోద ఇంట పెరిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడు దాగి పెరిగినాడు అన్నారు. ఇక్కడ దాగి అంటే దాక్కున్నాడని కాదు, ఆయనే సర్వాంతరయామి. దాక్కోవడం అనేది ఉండదు కదా. మహిమలన్నీ కూడా ఒక చిన్న బాలునిగా చిలిపి కృష్ణుడిలాగా అక్కడ ఆ గోకులంలో తిరుగుతూ ఉంటాడు కదా. అలా పెరిగినటువంటి వాడా పెరుగుతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడిని చూసి ఓర్వలేక కంసుడు నిన్ను చంపాలని ఎంతో మంది రాక్షసుల్ని పంపించాడు కదా. ఇంతమంది రాక్షసులను పంపినా కూడా ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టి అన్నింటినీ వ్యర్థం చేసి కంసుని కడుపులో అగ్ని రేపినటువంటి వాడు. కంసుడు అంటే గొప్ప రాజు, ఆ కంసుడినే వణికించేశాడు మన స్వామి. అలాగే నిన్ను చంపాలనుకున్న వారిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహం కలవాడవు. ఇక్కడ వ్యామోహం అంటే ఇంకా దానిని మించింది లేదు అని, ఇష్టంలో తారాస్థాయి అన్నమాట. ఇక్కడ స్వామికి భక్తులన్న అమితమైనటువంటి వ్యామోహం. పరా అనే వాయిద్యాన్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. ఆ లక్ష్మీదేవికి చెందినటువంటి నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రను కీర్తించి మేమిక్కడ దాకా వచ్చిన శ్రమనంతా కూడా మర్చిపోయి, ఆ బడలికను మర్చిపోయి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం స్వామి అంటూ ఈ పాసురంలో చెప్పడం జరిగింది. మరి ఒక విషయం, ఈ పాసురంలో నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని చెప్పబడింది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా,
చలి, రాత్రి, మంచు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కానీ వాటన్నింటినీ తట్టుకొని ఆ స్వామిని చూడగానే ఆ కష్టాన్నంతా మర్చిపోయారు. అలాగే మనం కూడా భగవంతుణ్ణి పొందే మార్గంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి దారిలో మనకు కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నింటినీ శ్రమగా, బాధగా అనుకోకుండా ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఏమంటే నామ సంకీర్తన. అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నారాయణ, గోవింద ఇలా తలుచుకుంటే అలా మన కష్టాలన్నీ ఎగిరిపోతాయి అని ఆ నామ సంకీర్తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మరి ఒక విషయం ఏమంటే ఇక్కడ గోపికలది జ్ఞానంతో కూడిన ప్రేమే కానీ వ్యామోహంతో కూడిన ప్రేమ కాదు అని పవిత్రమైనటువంటి భావన అని మనకు చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్తున్నారు ఏమంటే కంసుడు ఎంతసేపు శ్రీకృష్ణ మరణం శ్రీకృష్ణ మరణం అన్నాడు, స్వామివారిని చంపాలనుకున్నాడు. అలాగే ఆయన అన్నది నిజం చేసేసాడు. ఏం చేశాడంటే శ్రీకృష్ణుని చేత మరణాన్ని పొందాడు. ఆ శ్రీకృష్ణుని చంపాలనుకున్నాడు, చివరికి ఈయనే శ్రీకృష్ణుని చేతిలో చంపబడ్డాడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ మరణం చెయ్యాలి అనుకున్న కంసుని కోరిక కూడా తీర్చేసి శ్రీకృష్ణుని చేత మరణాన్ని కంసునికి కల్పించాడు ఆ జగన్నాటక సూత్రధారి. కాబట్టి మనం ఎవరి చెడు కోరుకోకూడదు, ఎవరికి అపకారం చేయాలని అనుకోకూడదు. ఎదుటివారి చెడు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆ చెడు మనకే జరుగుతుంది, ఆ అపకారాలన్నీ మనకే కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనసా వాచా కర్మణ సాధ్యమైనంత వరకు కూడా మనం ప్రతి ఒక్కరి మంచి కోరుకోవాలి, అందరూ బాగుండాలని భావించాలంటూ ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి సందేశాలని మనకి తిరుప్పావై ద్వారా అందించారు ఆండాళ్ తల్లి. కృష్ణ జన్మ రహస్యం. ఈ పాసురం దేవకి యశోద మాధుర్యాన్ని చూపిస్తుంది. దేవకి దైవమాత, యశోద ప్రేమమాత. భగవంతుడు భక్తుల ప్రేమకు బందీ అవుతాడు. మాయా మాధుర్యం. ఆండాళ్ దేవి చెప్తున్నారు కృష్ణుడు మాయావి అయినా భక్తులకు మధురుడు. మాయా ప్లస్ కరుణ, కృష్ణతత్వం మన జీవితానికి సందేశం. ఈ పాసురం మనకు ఏం చెప్తుంది అంటే భక్తి ప్రేమను కలిగి ఉండాలి, దైవత్వాన్ని దగ్గరగా అనుభవించే విధంగా ఉండాలి, భగవంతుడు మన జీవితంలో భాగస్వామి అవ్వాలి. భగవంతుడిని భయంతో కాదు ప్రేమతో దగ్గర చేరాలి. ఫలశ్రుతి. ఈ పాసురాన్ని భక్తితో వినేవారికి కుటుంబ బంధాలు బలపడతాయి, మాతృప్రేమ పెరుగుతుంది, మనస్సు మృదువుగా మారుతుంది, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం లభిస్తుంది, జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ముగింపు. ఈరోజు మనం తిరుప్పావై 25వ పాసురం ఒరుత్తి మగనాయ్ అనే పాసురాన్ని గురించి తెలుసుకున్నాం కదా. కృష్ణ జన్మ తత్వం గురించి కూడా మనం తెలుసుకున్నాం. రేపటి రోజున తిరుప్పావై 26వ పాసురాన్ని మళ్ళీ మనందరం భాగవతులమై కలుద్దాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.